హాల్ టికెట్ పట్టుకొని ఐడి కార్డ్ వేసుకుని అయితే ఇంకా రెడీ అయిపోయాను ఎగ్జామ్ కి వెళ్ళిపోవడానికి. చలో మరి ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోదాం. మౌనికి నాకు ఒక సెంటర్ దగ్గర పడింది అనమాట ఎగ్జామ్. శ్వేతకి శ్రీలక్ష్మికి వేరే దగ్గర పడింది. ఇంకా మేమందరూ మంచిగా పాస్ అయిపోవాలని శ్రీలక్ష్మి అయితే దీపం కూడా పెట్టేసింది. ఇంకా మేమందరూ రెడీ అయిపోయే లోపు మా కోసం అన్ని ఉప్మా కూడా చేశారు. చాలా బాగా చేశారు ఉప్మా అయితే. ఇంకా ఫాస్ట్ గా తినేసి అయితే స్టార్ట్ అయిపోయాము. అనుకున్న టైం కన్నా లేట్ గానే స్టార్ట్ అయ్యాము. ఇంకా వాళ్ళ కోటలో మేము ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాము ఎగ్జామ్ కి. ఇంకా నేను మౌని అయితే ఇద్దరు వాగుడికాయలే అనమాట. ఇంకా ఆటోలో వెళ్ళినంత సేపు వాగుతూనే ఉన్నాము. ఫస్ట్ టైం వెళ్ళడం కదా, ఎక్కువ దూరం అన్నారని చెప్పి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. బట్ గంట ముందే ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా బయట కాసేపు కూర్చొని చదువుకొని అయితే ఎగ్జామ్ రాసి వచ్చేసాము. ఇంకా తర్వాత మా సంతు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లింది మా అందరినీ. ఇంకా నా ఫ్రెండ్స్ అందరినీ మా సంతుకు కూడా పరిచయం చేశాను. ఇంకా తర్వాత మేము ఎవరు నాన్ వెజ్ తిన్నాం కాబట్టి మాకేమో పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసింది. ఇంకా వాళ్ళ ఇంట్లోనే లంచ్ చేసేసి కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసాం అనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోతాం కాబట్టి కొంచెం షాపింగ్ చేద్దాం అనుకున్నాము. ఇక్కడ నుంచి దిల్సుఖ్ నగర్ దగ్గర అని చెప్పారు. అక్కడైతే స్ట్రీట్ షాపింగ్ ఉంటది కదా, షాప్ చేద్దాం అని చెప్పేసి 2 ర్యాపిడోస్ బుక్ చేసుకుని అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కూడా మంచి కలెక్షన్ ఉంది. ఇంకా కోటి కన్నా ఇదే బెటర్ అనిపించింది నాకైతే. ఇంకా ఈ ప్లేస్ అంతా ఒక రౌండ్ వేసేసాము. ఇంకైతే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాము. మెట్రో ఎక్కుదామని చెప్పి దిల్సుఖ్ నగర్ మెట్రో దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా మెట్రో టికెట్స్ తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయాము. సరే మరి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. సరే టాటా.